अस्सलाम वालेकुम गाइस, వెల్కమ్ టు మై ఛానల్ జాహిదా సయ్యద్కు. ఈరోజు నేను రాయలసీమ కారం దోశ చూపిస్తాను. ఇందులోకి బొంబాయి చట్నీ తయారు చేస్తున్నాను. ముందు నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ చెంచాతో 1.5 చెంచా ఆయిల్ వేసుకుంటాను. నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాను. నేను ఇక్కడ 3 టీ స్పూన్లు శనగపిండి తీసుకొని ఒక గ్లాస్ అంతా నీళ్ళు వేసి బాగా గిలకొట్టుకుంటాను. బొంబాయి చట్నీకి నేను మాత్రము ఇది శనగపిండే వేస్తాను. కొంతమంది దోశ పిండితోనే వేస్తారు, అది నాకు ఇష్టం ఉండదు. దోశ పిండితో ఏమవుతుందంటే జిగురుతనం వచ్చేస్తుంది. ఉల్లిగడ్డలు బ్రౌన్ అయ్యే వరకు నేను కారం వేసుకుంటాను. ఈ కారానికి నేను రాత్రి వటిమిరపకాయలు నీళ్ళలో నానబెట్టినాను. ఇలా నానబెడితే బాగుంటుంది కారము. ఇందులోకి వటిమిరపకాయలు ఇవి 3-4 ఎర్ర ఆనియన్ తీసుకొని మిక్సీ వేసుకుంటా, కొంచెం సాల్ట్ వేసి. నా ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకొని నీళ్ళు బాగా కలుపుకొని ఉండలు లేకుండా ఇట్లా కలుపుకుంటా. కొంచెం సాల్ట్ వేస్తున్నా. చూడండి, నేను కారం వేసుకున్నాను. ఎందుకంటే వటిమిరపకాయలు రాత్రి నానబెట్టుకుంటే ఉదయానికి కారానికి బాగుంటుంది. టేస్ట్ చాలా రోట్లో దంచినట్లుగా ఉంటుంది. బొంబాయి చట్నీ అవుతుంది. దోశపిండిలోకి సాల్ట్ వేసుకొని కొంచెం సోడా వేసుకుంటా. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ చెప్తున్నా. బాగా కలుపుకోవాలి. చూడండి, నా బొంబాయి చట్నీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీనిని దించేస్తాను. ఇక్కడ నేను పెనం పెట్టుకున్నాను. పెనం నాది బాగా వేడయింది. ఇప్పుడు నేను దోశ వేసుకుంటా. నిజంగా అండి, దోశలు అంటే మన రాయలసీమనే. మన రాయలసీమలో దొరికే అలాంటి దోశలు ఇంకెక్కడ దొరకవు. గుడ్డు కారం దోశ, బొంబాయి చట్నీ దోశ, పల్లీల దోశ, ఏ ఒక్క దోశ వేసినా కూడా రాయలసీమ దోశ మాత్రము ఇంకెక్కడ ఏ ఊర్లో ఉండదు. ఇప్పుడు నేను నెయ్యి వేస్తాను. ఈ నెయ్యిని నేను ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి ఇది. దోశల్లోకి నెయ్యి వాడితేనే బాగుంటుంది టేస్ట్. కోడిగుడ్డు వేస్తాను. ఒక సైడ్ అంతా బాగా కాలిపోయింది, ఇంకొక సైడ్ వేసుకుంటాను. నేను కొంచెం కారం వేసి, ఒక చెంచా బొంబాయి చట్నీ వేసి బాగా చేసుకుంటా. నిజంగా ఈ దోశలోకి బొంబాయి చట్నీ కారం సూపర్ కాంబినేషన్ అండి. నా దోశలు ఎంత బాగా వచ్చినాయో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.